Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. JEE Mains 2026కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ కోసం కెమిస్ట్రీ సిలబస్ నుంచి ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలుపుకొని హెవీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ ఇన్ టైంలో అప్లై చేసి గుడ్ స్కోర్ అనేటువంటిది ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద టిపికల్ టాపిక్స్ తీసుకొని ట్రిక్స్ అనేటువంటివి, నిమోనిక్ ప్యాటర్న్, ఈజీ వేలో ఎలా టాపిక్స్ని గుర్తుపెట్టుకోవచ్చు, వాటిని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ఎలా అప్లై చేసి విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు అనేటువంటి దానిలో ఈ వీడియోలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్గానిక్ రియాక్షన్స్ అయినటువంటి ఓజనాలసిస్ అనేటువంటి రియాక్షన్ మీద ట్రిక్ అనేటువంటిది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఓజనాలసిస్ రియాక్షన్ అనేటువంటిది మీరు క్లాస్ రూమ్స్లలో థియరిటికల్గా ప్రాక్టీస్ చేసి ఉంటారు. సో అవన్నీ మీకు తెలిసే ఉన్న కాన్సెప్ట్స్. ఇప్పుడు ట్రిక్ అనేటువంటిది చూడండి. ట్రిక్ వచ్చేసి కట్ అండ్ యాడ్ ఆక్సిజన్. ఈ ట్రిక్ పెట్టుకోండి. ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ని, ఓజనాలిసిస్ ప్రాబ్లమ్స్ని చేయగలరు. సో కట్ అంటే ఏం చేస్తారు? సి డబల్ బాండ్ సిని కట్ చేస్తారు, ఓ అనేటువంటిది యాడ్ చేస్తారు. సో దీన్నే ఓజనాలిసిస్ రియాక్షన్కి ట్రిక్ లాగా చెప్పవచ్చు. ఓజనాలిసిస్ చూడండి, డబల్ బాండ్స్ ఈన్ అనేటువంటి తీసుకోవాలి, ఓజోన్ ఉంటుంది, Zn in presence of H2O form a carbonyl compounds. అంటే సి డబల్ బాండ్ ఓ ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతాయి, సి డబల్ బాండ్ ఓ కీటోన్స్ ఫామ్ అవుతాయి. వీటినే కార్బొనైల్ కాంపౌండ్స్ అని చెప్తాము. ఈ ఓజనాలిసిస్లో ఆల్కిన్స్ అనేటువంటి కేటగిరీ రియాక్టెంట్ సైడు ఆల్కిన్స్ అనేటువంటివి సిమ్మెట్రికల్ ఆల్కిన్ తీసుకుంటే సేమ్ కార్బొనైల్ కాంపౌండ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ CH2 డబల్ బాండ్ CH2 తీసుకుంటే కట్ చేయండి, అటు సైడు ఇటు సైడు ఓ యాడ్ చేయండి, CHCHO అనేటువంటిది 2 మోల్స్ సేమ్ వస్తుంది. ఈ ట్రిక్ టేబుల్ని మీరు పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. నెక్స్ట్ అన్సిమెట్రికల్ అంటే ఇటు సైడ్ 2 కార్బన్స్, ఇటు సైడ్ 1 కార్బన్ ఉండేటట్లు ఆల్కిన్ ఉంటే దాన్ని అన్సిమెట్రికల్ అని చెప్తాము. అన్ఈక్వల్గా ఉంటే అన్సిమెట్రీ. సో ఇక్కడ 2 డిఫరెంట్ కార్బొనైల్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ప్రొపీన్ అన్నప్పుడు సి డబల్ బాండ్ సి ఉంటుంది. ఫస్ట్ డబల్ బాండ్ని కట్ చేయండి, ఆక్సిజన్ని యాడ్ చేయండి. సో CH3CHO అనేటువంటిది 1 కార్బొనైల్ కాంపౌండ్. ఇటు సైడ్ చూసుకుంటే HCHO అనేటువంటిది అనదర్ కార్బొనైల్ కాంపౌండ్. సో ఈ విధంగా అన్సిమెట్రికల్ తీసుకున్నప్పుడు 2 డిఫరెంట్ కార్బొనైల్ కాంపౌండ్స్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నల్ ఆల్కిన్ అంటే 2 బ్యూటీన్. స్ట్రక్చర్ చూడండి, సి డబల్ బాండ్ సి ఉంటుంది, ఇటుపక్క కార్బన్ ఇటుపక్క కార్బన్ ఉంటుంది. సో దీన్ని కట్ చేస్తే ఓ వస్తుంది. సో ఈ 2 కేసులో చూసినప్పుడు సిమ్మెట్రికల్, అన్సిమెట్రికల్. ఇక్కడ ఇంటర్నల్ ఆల్కిన్ అంటే ఇటు సైడు 2 కార్బన్స్, ఇటు సైడు 2 కార్బన్స్, 2 కీటోన్స్ లేదా 2 ఆల్డిహైడ్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. 2CH3CHO ఇది 2CH3CHO 2 ఆల్డిహైడ్స్ ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ టెట్రా సబ్స్టిట్యూటెడ్
ఆల్కిన్ తీసుకుంటే ఓన్లీ కీటోన్స్ వస్తాయి. దానికి ఎగ్జాంపుల్ 2,3 డైమిథైల్ బ్యూటోన్ తీసుకున్నారు, 2 అసిటోన్స్ వచ్చాయి, వీటినే కీటోన్స్ అని చెప్తాము. నెక్స్ట్ ఆల్కైన్. ఇంతవరకు మనం డబుల్ బాండ్ని ఆల్కిన్ని ఓజనాలిసిస్ చేశాము. ఇప్పుడు ట్రిపుల్ బాండ్ని ఓజనాలిసిస్ చేస్తే కార్బాక్సిలిక్ యాసిడ్స్ వస్తాయి. సో ఇక్కడ ఓజనాలిసిస్ చేస్తే HCOOH అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా ఓజనాలిసిస్ రియేజెంట్స్ ఏమిస్తారు, ప్రోడక్ట్స్ అనేటువంటివి ఏం ప్రొడ్యూస్ అవుతాయి అనేటువంటి టోటల్ ఓజనాలిసిస్ మీద సింపుల్ వేలో ఎలా మీరు కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకోవచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కాన్సెప్ట్స్ను ట్రిక్స్ను తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీద అప్లై చేస్తే ఎలా చేయవచ్చు అనేటువంటిది చెక్ చేద్దాం. జేఈ మెయిన్స్ 2023లో ఈ ఓజనాలిసిస్ అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. వెన్ ప్రొపీన్ ఈజ్ ట్రీటెడ్ విత్ ఓజోన్ ఫాలోడ్ బై జింక్ అండ్ వాటర్ ద ప్రోడక్ట్స్ ఫార్మ్డ్. ఇక్కడ ప్రొపీన్ అనేటువంటిది అన్సిమెట్రికల్. సో అన్సిమెట్రికల్ ఇచ్చినప్పుడు మీకు ఏం ప్రొడ్యూస్ అవుతాయి, స్ట్రక్చర్ డ్రా చేసుకోండి. CH3 CH డబుల్ బాండ్ CH2 ప్రోపిన్ అని చెప్తాము. ఈ ప్రోపిన్ని ఫస్ట్ ట్రిక్ ఏం చేయాలి, డబుల్ బాండ్ని కట్ చేయండి. కట్ అయిపోయింది. ఆక్సిజన్ని యాడ్ చేయండి. చేస్తే ప్రోడక్ట్ ఏమొచ్చాయి, CH3 CHO 1 ప్రోడక్ట్ వచ్చింది. CH2O అంటే HCHO ప్రోడక్ట్ వచ్చింది. సో ఈ ప్రోడక్ట్స్ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎక్కడ ఉన్నాయి, ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇదే విధంగా కెమిస్ట్రీ టాపిక్స్ని డైలీ అప్డేట్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.